ఉంటుందండి. కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన వల్లభనేని వంశీని విజయవాడ తరలించారు పోలీసులు. ముందుగా ఆయన్ను భవానీపురం పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు ఆ తర్వాత సిఐ ఉమామహేశ్వరరావు జీపులో గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు చేసిన అనంతరం జడ్జి ముందు హాజరుపరుస్తారు. కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన వల్లభనేని వంశీని విజయవాడ తరలించారు పోలీసులు. ముందుగా ఆయన్ను భవానీపురం పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు ఆ తర్వాత సిఐ ఉమామహేశ్వరరావు జీపులో గవర్నమెంట్ హాస్పిటల్కు పంపించారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు చేసిన అనంతరం జడ్జి ముందు హాజరుపరుస్తారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, రాజేంద్ర, వైసీపీ మాజీ ఎమ్మెల్యే వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్ నుంచి ముందుగా ఇబ్రహీంపట్నం నుంచి భవానీపురం పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. అక్కడ నుంచి భవానీపురం పోలీస్ స్టేషన్ నుంచి ప్రస్తుతం కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి అయితే వంశీని తరలించినట్లుగా తెలుస్తా ఉంది. కృష్ణలంక నుంచి అటు కొన్ని అక్కడ ఏదైతే ఎంక్వైరీ అయితే నడుస్తోంది, ఎంక్వైరీ తర్వాత జీజీహెచ్ కి తరలిస్తారు. జీజీహెచ్ నుంచి జీజీహెచ్ లో వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత ఆయన తీసుకొచ్చి కోర్టులో పరిష్కారం తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఉదయం నుంచి కూడా పటమట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన నేపథ్యంలో పటమట పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తారని భావించారు. ఈ నేపథ్యంలో పటమట పోలీస్ స్టేషన్ వద్ద కూడా పూర్తి బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ రోజు అంటే పూర్తిగా ఒక హై డ్రామా నడుస్తుందని చెప్పాలి. విజయవాడలో ఎంటర్ అయిన తర్వాత ఆయనను ఎటు తరలిస్తున్నారో తెలియకుండా కొంత సంకీర్ణ అయితే పోలీసులు క్రియేట్ చేశారని చెప్పాలి. అయితే ఈ కేసుకి సంబంధించి ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నాడో సత్యవర్ధన్ ని కూడా ఇప్పటివరకు ఆయన కనిపించడం లేదు అని చెప్పి వారి బంధువులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వంశీని అరెస్ట్ చేశారు. సత్యవర్ధన్ ని కూడా వైజాగ్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. వైజాగ్ నుంచి విజయవాడకు సత్యవర్ధన్ ని కూడా తరలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే పడమట పోలీస్ స్టేషన్ కి అయితే ఇప్పటి వరకు కూడా వల్లభనేని వంశీ ఇంకా రాలేదు. ప్రస్తుతం ఆయన భవానీపురం పోలీస్ స్టేషన్ నుంచి ఆయన కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తరలించినట్టుగా తెలుస్తామని అక్కడ కొంత ఇంట్రోగేషన్ అనంతరం ఆయనను తీసుకుని ఇక్కడ పడమట పోలీస్ ఇక రాకుండానే డైరెక్ట్ గా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి హాస్పిటల్ నుంచి కోర్టులో జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఇంకో 2-3 గంటల పాటు ఈ ఏదైతే కోర్టులో ప్రవేశపెట్టడానికి ఇంకో 2-3 గంటల సమయం అయితే పట్టే అవకాశం కనిపిస్తా ఉంది రాజేంద్ర. మరోవైపు వల్లభనేని వంశీ భార్యను కూడా కారు వెనక ఫాలో అవుతున్న ఆయన భార్యను కూడా పోలీసులు ఆపి మళ్ళీ తిరిగి హైదరాబాద్ పంపించినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ఎక్కడైతే ఉదయం గచ్చిబౌలి నుంచి బయలుదేరిన తర్వాత ఆయన వెంట ఆమె సతీమణితో పాటుగా ఆయన అనుచరులు కూడా 2-3 కారులో వారి కాన్వాయ్ని ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఆ ఫాలో అవుతున్నటువంటి కాన్వాయ్ను మధ్యలో ఏదైతే ఇబ్రహీంపట్నం రాకముందే ఆపివేసి వారిని వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా వారు వేరే రూట్లో విజయవాడకి వస్తున్నట్లుగా మనకున్న సమాచారం మేరకు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అయితే వంశీకి సంబంధించినంత వరకు ఇబ్రహీంపట్నం దగ్గర చిల్లకల్లు టోల్ గేట్ దాటే వరకు కూడా 4 కాన్వాయ్లు మార్చి తీసుకొచ్చారు. ఇక ఇబ్రహీంపట్నం నుంచి భవానీపురం స్టేషన్కి వచ్చిన తర్వాత భవానీపురం స్టేషన్లో సిఐ ఉమామహేశ్వరరావు హ్యాండ్ ఓవర్ చేసుకుని అక్కడి నుంచి మరొక కాన్వాయ్లో ఆయనను కృష్ణలంక ముందుగా అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్తారు వైద్య పరీక్షల నిమిత్తం అని అనుకున్నారు. కానీ అక్కడ నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లినట్లుగా తెలుస్తుంది. ఆ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారణ అనంతరం ఆయనను గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించే అవకాశం ఉంటుంది. అక్కడ నుంచి వైద్య పరీక్షల తర్వాత కోర్టులో ప్రవేశపెడతారు రాజేంద్ర. థ్యాంక్ యూ కాంతి. మొత్తంగా కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన వల్లభనేని వంశీని విజయవాడ తరలించారు పోలీసులు. ముందుగా ఆయన్ను భవానీపురం పోలీస్ స్టేషన్ తరలించిన పోలీసులు ఆ తర్వాత సిఐ ఉమామహేశ్వరరావు జీపులో గవర్నమెంట్ హాస్పిటల్కు పంపించారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు చేసిన అనంతరం జడ్జి ముందు హాజరుపరుస్తారు పోలీసులు.